మనల్ని బలపరచడానికి దైవజనుల్ని నియమించాడు. అంతేకాదు మనల్ని బలపరచడానికి దైవ వాక్యాన్ని నియమించాడు. మనల్ని బలపరచడానికి పరిశుద్ధాత్మను నియమించాడు. మనల్ని బలపరచడానికి ప్రార్థనా జీవితాన్ని నియమించాడు. పరిశుద్ధుల సహవాసాన్ని నియమించాడు. మనం మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ దేవా నన్ను బలపరచు, దేవా నన్ను బలపరచు అని తరచు ప్రార్థన చేస్తాం. దేవుడు ఎలా బలపరుస్తాడు? నువ్వు అలా మోకాళ్ళుని ప్రార్థన చేయగానే అనుకుంటా పవర్ దించుతాడు అనుకున్నావా? ఏదన్నా హడావుడి చేస్తాడు అనుకున్నావా? ఏదన్నా సౌండ్ సిస్టమ్ ద్వారా డిఫరెంట్ సౌండ్స్ ద్వారా నీ మీదకి వచ్చేటట్టు చేస్తాడు అనుకుంటున్నావా? పొరపాటును కూడా అలా అనుకోవద్దు. దేవా నా ఆత్మను బలపరచయ్యా, నీ శక్తితో నన్ను నింపయ్యా అని నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి దేవుడు చెప్పే మొదటి మాట ఏంటో తెలుసా? బలము కావాలా కుమారుడా? అవునయ్యా. బలము కావాలా కుమారి? అవునయ్యా. అట్లయితే నా గ్రంథమును తిను అంటాడు. గ్రంథమును తినంటే బైబిల్ని తీసుకొని పేజీల వారీగా నవలమని కాదు. నా గ్రంథమును భుజించు అంటే అందలి సత్యమును తీసుకో, నా వాక్యమును ఆహారముగా భుజించు, అప్పుడు నీ ఆత్మకు బలం కలిగిద్ది అంటాడు.